ఉంటారు. అలాగే మరి మీ కుటుంబంలో ఎవరినైనా మేము అలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అది వదిలేద్దామండి. 2020 బ్యాడు, ఆ బ్యాడ్లో వీళ్ళది ఒక బ్యాడు. మీ క్యారెక్టర్స్ కూడా మన జబర్దస్త్లో కూడా వెనక నుంచి వచ్చి పట్టుకుంటానని ఇట్లా అలాగే జబర్దస్త్ లాంటి కామెడీ కిట్స్లో కూడా ఉపయోగించడం మీరు అది చూసారా? మీరు మీ దగ్గర నేను మొత్తం చూశానండి. అప్పుడు కరెక్ట్గా సంవత్సరంన్నర ఇంచుమించు టీం మొత్తం ఉండేది. టీం మొత్తం నాన్ వెజిటేరియన్ మానేసాం. ఎవరైతే జగన్ గారితో మేము ఒక టీం అనుకుని ప్రచారం చేసామో ఆ టీం మొత్తం మన నాయకుడు గెలవాలి, అడ్డంకులు ఉండకూడదు. 45 రోజులు కౌంటింగ్ డిలే అయింది. అప్పుడు ఏదైనా జరుగుద్దేమో అని చెప్పి మేమందరం వెళ్ళి తలనీలాలు ఇచ్చి లాస్ట్ ప్రచారం అయిపోయాక ఇంకా 4 రోజులు ఉందని టైము. పులివెందులు వెళ్ళాము జగన్ గారింటికి. చాలా బిజీగా ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్న వంట వాళ్ళందరూ సంగటి మటన్ ఇవన్నీ వేస్తే అక్కడ ఉన్న నాయకులు అన్నారు తను తినడు, దగ్గర ఇంకొక 6 నెలల పైన పడుతుంది తను ఏమైనా ముట్టుకోవాలన్నా. మరి అటువంటి రోడ్డు మీద నా మీద అలాంటి ట్రోలింగ్ గిల్లింగ్ చేసి ఎమ్మెల్యేనే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పేర్లు చెప్పను నేను. ఆ ఎమ్మెల్యేలే మాట్లాడి ఎవరైనా మాట్లాడితే నాది కాదండి వాయిస్ అని అంటుంటే పృథ్వీరాజు ఏమట్టం వచ్చాడండి ఎవరికైనా? ఈర్ష ఇక్కడ, అసూయ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని బట్టి నేను పాలిటిక్స్లోకి వెళ్ళింది. 30 years ఇండస్ట్రీ కాబట్టి నన్ను ఎవడు రానివ్వడు అక్కడ. నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ అప్పుడు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను సత్యశెట్టి కార్యకర్త చావు బతుకులో ఉన్నాడు, ఇది కోవిడ్ వచ్చింది అన్నప్పుడు ఒక్కడు మాట్లాడలేదండి. ఎంత దారుణం అండి అది. అంటే మన పని అయిపోతే గెట్టేస్తారా? అది నా బాధ. మీకు శత్రువులు రాజకీయాలు ఉన్నారా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? సినిమా ఇండస్ట్రీ తల్లి అండి. కృష్ణనగర్లో 200 రూపాయలు షేరింగ్ అద్దె కట్టుకోలేని స్థితిలో అప్పటి నుంచి ఆదుకుంది ఇండస్ట్రీ. అన్నం పెట్టిన ప్రతి ఒక్కడు దేవుడితో సమానం. ప్రతి దర్శకుడు, ప్రతి కో డైరెక్టరు, ప్రొడక్షన్ బాయ్, ప్రతి నిర్మాణ సంస్థ, హీరోలు. అదేంటో నాకు అర్థం కాదు. ఏంటంటే ప్రతి హీరో ఏమయ్యా బాగున్నావా, తర్వాత 30 years వచ్చాక అదేంటో అంటావు నువ్వు, ఏంటో ఒకసారి అను. 30 years అంటే పృథ్వీకి వేషంలో అయిపోయినా రాయండి, కొంచెం అడావిడిగా ఉంటాడు అవుట్డోర్లో మనం తీసుకెళ్ళిన. అలాగా నాకు ఇండస్ట్రీలో అందరూ వద్దని చెప్పిన హీరో అయితే ఎవరు లేరండి. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని చాలా హ్యాపీగా మాట్లాడతారు. అదే మా జనసేన అధ్యక్షులు వారు. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఆయన స్థాయి నాది కాదు. వకీల్ సాబ్ ఆయన స్థాయి నాది కాదు, నాగబాబు గారి స్థాయి నాది కాదు. ఇంకా పెద్ద ఆయనంటే ఇంకా అసలు అది ఎక్కడో మేరు పర్వతం. వాళ్ళ ముందు ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు అంటారు చూసారు. సినిమాల్లో కానీ ఆస్తిపరంగా కానీ ఇమేజ్ పరంగా కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్. బట్ ఇక్కడికి వచ్చాక రాజకీయంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క దురద అంటాను నేను. ఒకళ్ళు తెలుగుదేశం, ఒకళ్ళకి బీజేపీ, ఒకళ్ళకి వైఎస్ఆర్సీపీ. సో అక్కడ కార్యదర్శిగా ఉన్నాం కాబట్టి ఎలక్షన్లో మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఆయన నేను తిట్టవలసిన అవసరం లేదు. వచ్చి ఇంటికి వచ్చి తొంతారు వ్యక్తిగతంగా వెళ్ళి తిడితే. అండ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రావడం మీకు ఇష్టం లేదా? అది ఆయన్ని నేను ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడలేదండి. నాగబాబు గారు కూడా సడన్గా మాట్లాడటం మానేసాడు తర్వాత. సో అదేంటంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఒక వరల్డ్ కప్ మనం ఆడుకుంటాం, అయిపోయాక ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నారు. అన్ని ఊర్లలోంచి ఒక్కొక్కరు తీసుకుని ఆడతారు. తర్వాత అందరూ ఒకటే. ఇండియన్ టీం కూడా అంతే కదండి. మీరు రాజకీయాలకు రావడం వల్ల సినిమాలో తగ్గాయి అనుకోవచ్చా? చాలా ఒకటే అండి. ట్రంక్ పెట్టుకుని తాడేపల్లి నుంచి బయలుదేరా నేను. ఎవరు ఇస్తారు వేషాలని చెప్పి నేను రాలేదండి ఇక్కడికి. మనం తిరుగుదాం అని మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. వచ్చాను, 1 సీన్ ఇచ్చారు, 2 సీన్లు ఇచ్చారు, 3 సీన్లు ఇచ్చారు, 30 సీన్లు ఇచ్చారు, 30 years ఇండస్ట్రీ అన్నారు. తర్వాత లౌక్యంతో బబ్లు అన్నారు. ఏదో తినడానికి, ఉండటానికి, తిరగడానికి ఒక పెద్ద కారు ఇచ్చారు. అన్నీ సినిమా ఇండస్ట్రీ కదండి. సినిమా ఇండస్ట్రీని బట్టే అంత జనంలో వెళ్ళినా కూడా ఆ క్రెడిబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు వెళ్ళి మన వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ అనగానే 30 years అని అరుస్తారు. అది మైనస్ అయింది నాకు. బ్రహ్మోత్సవాలకి నేను బ్రహ్మాండంగా చేశానండి. ఈ ఇయర్ కాదండి, లాస్ట్ ఇయర్. ఎక్కడ చూసినా నావే ఎల్ఈడీల్లో. నేనేమనుకున్నానంటే నా బాధ
ఎవరో అసలు అక్కడ ఉన్న పెద్దలకు ఎవరూ పట్టించుకోవట్లేదు. నా బాధ